రాష్ట్రంలో మరో 3-4 రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉదయం ఎండల తీవ్రత, సాయంత్రం తర్వాత ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మరి రాబోయే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎండల తీవ్రత కావచ్చు, వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి మనకు డిఫరెంట్ క్లైమేట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు, అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా మొన్న నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. మరి రాబోయే 4-5 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి తెలంగాణలో ప్రస్తుతం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 40 నుంచి 43.5, 44 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. అలాగే మనకి తెలంగాణ మీద సినాప్టిక్ సిచ్యువేషన్ చూసినట్టయితే నిన్న తెలంగాణ మీదుగా ఒక ద్రోణి నడిచింది. ఈరోజు ఆ ద్రోణి కొంచెం పశ్చిమ దిక్కుకు కదిలి తెలంగాణకు ఆనుకుని నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, అలాగే విదర్భ ప్రాంతం నుంచి ఇటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుంది. ఈ సినాప్టిక్ పరిణామాల వల్ల కొంత మనకి ఈ తేమగాళ్ళు ప్రవేశించడం వల్ల మనకి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తూర్పున ఉన్న జిల్లాలు, అలాగే సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి జిల్లాలు, ఇటు భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మహబూబాబాదు ఈ ప్రాంతంలో మనకి ఈ జల్లులు పడే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే చాలా మంది రైతులకు సంబంధించి కావచ్చు, ధాన్యం కొనుగోలు కావచ్చు, కేంద్రాల్లో బయట ఆరబోయడం కావచ్చు, అదేవిధంగా వరికి సంబంధించి చాలా వరకు కోతకొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో చిన్న వర్షమైనా కూడా చాలా వరకు తీవ్రంగా నష్టం అనేది చేకూరుతూ ఉంటుంది. మరి అట్లాంటిది మొన్న వడగండ్ల వర్షం అనేది కూడా నమోదైంది. సో ఇప్పుడు కురిసే వర్షాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ వడగండ్లు కావచ్చు, ఈదురుగల్ల తీవ్రత ఏమైనా ఉండే అవకాశం ఉందా సార్? ఈ వర్షాలన్నీ కూడా మనకి ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల, వేడిమి వల్ల వచ్చే వర్షాలు కాబట్టి ఇవన్నీ కూడా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు అవన్నీ ఉంటాయి. అయితే వర్షపాతం భారీగా లేకపోయినప్పటికీ ఈ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, థండర్ బోల్ట్స్, అట్లాగే వడగళ్ళు ఇటువంటి వాటి వల్ల మనకి తప్పకుండా కొన్ని చోట్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవి ఏంటంటే ఈ వడగళ్ళు అన్నవి మనకి హీట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా కనుక ఇటువంటి తేమగాళ్ళు ప్రవేశించినట్టయితే వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి పగటిపూట ఇంచుమించు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు మనకి వాతావరణం చాలా మామూలుగా ఉండి బాగా ఎండగాసినట్టు ఉంటుంది. ఉన్నట్టుండి 1 గంటలో వాతావరణం మారిపోతుంది. కాబట్టి ఈ ధాన్యాన్ని బయట ఆరబోసిన వారు, ఇటువంటి వారు ముఖ్యంగా మధ్యాహ్నం సమయం 1:30-2 గంటల తర్వాత చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. మనకి దీని నుంచి రక్షించుకోవడానికి ఏంటంటే ముందుగా మనకు ఒక అరగంట, పావుగంట ముందు మనకి ఇండికేషన్ అయితే తెలుస్తుంది. సడన్గా అప్పటి వరకు ఎండగా ఉన్నది, మబ్బులు కమ్మడము, చల్లటి గాలి రావడము ఇది స్టార్ట్ అవుతుంది. ఇటువంటిది స్టార్ట్ అయిన వెంటనే ఈ దాన్ని జాగ్రత్త పరుచుకుని ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే సడన్గా ఈ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, జల్లుల వల్ల వర్షపాతం ఎక్కువగా లేకపోయినప్పటికీ కష్టపడి సంపాదించిన ఈ ధాన్యం అది కూడా మరి వరద నీటి పారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం. ఓకే సార్, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కావచ్చు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్లో ఏమైనా వర్షంకి ఈ రోజు కావచ్చు వచ్చే 2-3 రోజుల పాటు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? హైదరాబాద్లో ఈరోజు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షపాతం మొత్తం మనకి సిటీ అంతా పట్టము అటువంటి సిచ్యుయేషన్ ఉండదు. అక్కడక్కడ జల్లులు పట్టము, అది కూడా 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ వాతావరణం మామూలుగా మారడము ఇది ఉంటుంది. అయితే ఈదురుగాళ్ళు, ఉరుములు మెరుపులు ఎటువంటి వర్షాలే ప్రస్తుతం మనకి ఈ వేడిమి వల్ల వచ్చే వర్షాలు కాబట్టి ఎక్కడ వర్షం వచ్చినా ఇంచుమించుగా ఇదే లాంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ రోజు రేపు సంబంధించి ఏమైనా జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా? ఎక్కడెక్కడ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది సార్? మనకి ఈరోజు చూసినట్టయితే ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లో కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ అంటే 41 నుంచి 44 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా
ఆరెంజ్ అలర్ట్ ఉంది. మన సెంట్రల్ తెలంగాణ సిటీలోని 3 జిల్లాల్లో ఇంచుమించుగా అన్ని జిల్లాల్లోనూ కూడా 36 నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే మనకి ముఖ్యంగా మళ్ళీ నార్త్ తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో 41 నుంచి 44 డిగ్రీలు కొనసాగుతుండగా సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో 36 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి కొంచెం విస్తృతంగా జల్లులు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున ఓన్లీ నార్త్ తెలంగాణలోనే 41 నుంచి 44 డిగ్రీలు కొనసాగగా మిగిలిన రాష్ట్రం అంతా ఇంచుమించు 36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్లు కొనసాగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఆగస్టులో మనకు ఎన్లినోకి సంబంధించి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని ముందుగా చెప్పారు. సో ప్రస్తుత పరిస్థితులను బట్టి జూన్లోనే ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఋతుపవనాల మీద పడే అవకాశం ఉందా? స్లో మూవ్మెంట్ ఏమైనా కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా సార్? మనకి ఈ మే నెల ఇచ్చిన రిలీజ్ చేసిన ఫోర్కాస్ట్ ప్రకారం దీనిలో తెలిసింది ఏంటంటే మనకి ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఇంచుమించు జూన్కే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం అంతకుముందు ఏప్రిల్ నెలలో వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఎల్నినో ఎఫెక్ట్ మనకి జూలై ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. అయితే ఆగస్టు నుంచి మనకి ఐఓడి పాజిటివ్గా మారి కొంతవరకు మనకి ఉపశమనం లభిస్తుంది అని మనం భావించడం జరిగింది. అయినప్పటికీ కూడా మన మాన్సూన్ రెయిన్ఫాల్ మనం 92% ఆఫ్ నార్మలే ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. అయితే మాన్సూన్ ముందు వచ్చిందా వెనక వచ్చిందా అన్న దాన్ని బట్టి మనకి టోటల్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఆధారపడి ఉండదు. కొన్ని సంవత్సరాల్లో కొన్ని పరిస్థితుల వల్ల ముందు రావచ్చు, ముందు వచ్చినంత మాత్రాన మాన్సూన్ అంతా కూడా ఎక్కువగా ఉంటుందని అర్థం కాదు. అలాగే ఒక వారం లేట్ అయినంత మాత్రాన మాన్సూన్ రెయిన్ఫాల్ తగ్గిపోతుందని కూడా అది అర్థం కాదు. సో మాన్సూన్ ఆన్సెట్ యొక్క డేట్కిను మాన్సూన్ రెయిన్ఫాల్కి పెద్దగా సంబంధం లేదు. ఓకే సార్, అంటే మూవ్మెంట్ ఏమన్నా స్లో అయ్యే ఛాన్సెస్ ఉందా? అంటే మందగమనంగా కదిలే అవకాశం ఏమన్నా ఉందా? సో ఈసారి తెలంగాణకు సంబంధించి కావచ్చు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ముందుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యాక్చువల్ డేట్ ఎప్పుడు సార్ అసలు? మనకి యాక్చువల్ డేట్ అన్నది మనకి మే 15 తర్వాత తెలుస్తుంది. అయితే మనకి గత నెల ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఓవరాల్గా మాన్సూన్ 92% ఆఫ్ నార్మలే ఉంటుందని తెలుస్తుంది. అంతకుముందు గత సంవత్సరపు మాన్సూన్ అయితే మనకి 108% ఆఫ్ నార్మల్, అంటే 8% ఎక్సెస్ ఉండగా ఈసారి 8% డెఫిసిట్ ఉన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మనకి ఈ ఎల్నినో మరింత ముందుకు జరుగుతున్నందువల్ల ఇది మరింత డెఫిసిట్ పెరిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా అండమానికి ఈ నెల 15 నుంచి 25 మధ్య తాకే అవకాశం ఉందని చెప్పేసి, ఆ తర్వాత మూవ్మెంట్ని బట్టి తెలంగాణకి ఎప్పుడు వస్తుందని చెప్పేసి ముందస్తుగా అంచనాలు రిలీజ్ చేస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వీరికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.